కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. స్థానిక ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? పార్టీ నేతలకు జగన్ చేసిన దిశానిర్దేశం చూస్తే అవును అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం స్థానిక ఎన్నికలు కావు, పార్టీ కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలంటూ లీడర్లకు డేంజర్ బెల్స్ మోగించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో బయటపడుతుందని, నేతలు గెలుపు కోసం ఈగోలు పక్కన పెట్టి ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల విషయంలో జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అభ్యర్థులను నిలబెట్టడమే కాదు, వారి గెలుపు కోసం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎంతవరకు పనిచేశారో కూడా లెక్కలు తేలుస్తానంటూ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ నియోజకవర్గంలోనైనా ఏకగ్రీవాలు జరిగితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కోఆర్డినేటర్లు పార్టీ అభ్యర్థులు కాలేరు అని స్పష్టం చేశారు. జో జీతా వహీ సికిందర్, గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాల్సిందే అని స్పష్టం చేశారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా జో జీతా ఓ సికిందర్, గెలిచినోడు ఎన్నోట్లతో గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం ఈ ఈగోను పక్కన పెట్టండి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇస్తారని జగన్ అభిప్రాయపడ్డారు. ఇవి కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని స్పష్టం చేసిన జగన్, అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు, దౌర్జన్యాలు వచ్చినా పార్టీ నాయకత్వం తమ వెంటే ఉందనే భరోసా కార్యకర్తలకు కల్పించాలని సూచించారు. ప్రధాన పదవులకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలన్నారు. గెలుపు కోసం అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా పోటీకి దింపేందుకు వెనకాడొద్దన్న జగన్, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీ జెండా కనిపించాల్సిందే అన్న రీతిలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఫ్రీగా, ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా, ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు అత్యంత కీలకమని జగన్ గుర్తు చేశారు. ప్రతి ఓటును కాపాడుకోవాలని సూచించారు. వచ్చే 60 నుంచి 70 రోజులు నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని పార్టీ నేతలకు జగన్ స్పష్టమైన టార్గెట్ ఇచ్చారు. ఇక పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. కార్యకర్తలను వేధించే అధికారుల వివరాలను నమోదు చేయాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 నెలలు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా, ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఎన్నికలను వైసీపీకి కేవలం స్థానిక పోరుగా కాకుండా కూటమి ప్రభుత్వంపై ప్రజల తీర్పుగా మలచాలని జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయటం ఆసక్తికరంగా మారింది. పార్టీ నేతలకు జగన్ ఇచ్చిన వార్నింగ్ స్వీట్గానే కనిపిస్తున్నా ఎన్నికలను లైట్ తీసుకుంటే ఆ తర్వాత మీరు లైట్ అయిపోతారు అంటూ గట్టిగానే హెచ్చరికలు చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.